ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కు వచ్చినటువంటి వెంకటరమణారెడ్డి అక్కడే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం వెంకటరమణారెడ్డి తర్వాత ఎవరైతే సెక్యూరిటీ సిబ్బందిని కూడా పిలిచారు. నెక్స్ట్ పోలీసులు ఎవరిని విచారణకు పిలవబోతున్నారు? సో ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, లేక ఈ కారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఫార్చునర్ ఉంది, ఫస్ట్ సఫారీ అన్నారు పోలీసులు, తర్వాత ఇప్పుడు ఆ వెహికల్ కాదు అనేది కూడా నిర్ధారణ అయిన తర్వాత వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే ప్రోగ్రామ్ మొత్తం కూడా వెళుతున్నది కూడా జగన్ కాబట్టి సో ఆయన దీనికి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారా పోలీసులు, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి విచారించబోతున్నారా, లేకపోతే ఇంకెవరెవరిని విచారించే అవకాశం ఉంది? సో ఇప్పటికైనా ఈ విచారణ వేగం పెంచారా లేదా? ఇప్పటికే వీడియోలు వచ్చేదాకా కూడా పోలీసులు వ్యవహరించిన తీరుపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామారావు ఏంటి? సో ఇంకా ఎవరిని పిలవబోతున్నారు? జగన్ కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో విచారించబోతున్నారా? శ్రీహరి, పోలీసులు మొత్తం ఇప్పుడు 3 కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ప్రధానంగా ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి, అంటే గత గురువారం జరిగిన సంఘటనకు సంబంధించి ఆ సమయంలో భద్రతలో ఉండే మొత్తం జగన్ Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆయనకి 58 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. అందులో 3 సెక్యూరిటీ ఆఫీసర్తో పాటు ఒక CSO చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళంతా కూడా కారును సరౌండ్ చేస్తూ ఉండాలి. అది ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే Z+ కేటగిరీతో పాటు ఆయనకి NSG కవర్లో ఉన్నారు కాబట్టి ఆయన కారు చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండోసే 6 ఉంటారు బయటకు వచ్చిన సమయంలో. దాని తర్వాత ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, తర్వాత ఆర్మ్ రిజర్వ్డ్, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇలా సెక్యూరిటీ ఉంటుంది. కానీ జగన్కున్న సెక్యూరిటీలో 58 మందిలో CSOతో పాటు 3 సెక్యూరిటీ అధికారులు ఆ రోజు ఎక్కడ డ్యూటీలో ఉన్నారనేది ఇప్పుడు ప్రధానమైన అంశంగా మారింది. ఎందుకు అనంటే కారు కింద ఒక వ్యక్తి పడి ఫ్రంట్ వైపున రైట్ సైడ్ టైర్ కింద పడి ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఆ తరువాత వెంటనే అతన్ని లాగేసి పక్కన ఉన్న పొదల్లో పడేశారు. అప్పటికి కూడా అతను సింగయ్య కొన ఊపిరితో ఉన్నారనేది మన ABNలో ఆ రోజు విజువల్స్ కూడా మనం ప్రసారం చేశాము. అప్పటికీ కూడా ఇంకా ఆసుపత్రికి తీసుకెళ్లేదు, 108 అంబులెన్స్ కూడా రాలేదు. ఆ పొదల్లో ఉన్న విజువలే ఇప్పుడు ABN స్క్రీన్ మీద వస్తుంది. అయితే ఇంత జరిగితే ఆ సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదంతా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అనేది కూడా పోలీసు ఉన్నతాధికారుల భావన. సహజంగా ఒక పబ్లిక్ సర్వెంట్, పైగా గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉన్నప్పుడు, పైగా సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నప్పుడు, ఏదైనా ఒక VVIP దగ్గర రక్షణగా ఉన్నప్పుడు అక్కడ ఏదైనా సంఘటన జరిగితే ఫస్ట్ దేర్ ప్రైమరీ డ్యూటీ ఈజ్ దే హౌ టు ఇన్ఫార్మ్ టు దేర్ హయ్యర్ బాసెస్. వాళ్ళకి చెప్పి తీరాల్సిందే, ఇన్ఫార్మ్ చేసి తీరాల్సిందే. పైగా అది ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కాబట్టి ఎందుకు చేయలేదు? ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, 3 సెక్యూరిటీ అధికారులు మేము జగన్ బయటకు వచ్చి చెయ్యి ఊపుతున్నప్పుడు కారుకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాం, ఆయన వైపుకి జనం వస్తుంటే మేము వాళ్ళని ప్రివెంట్ చేయడానికి అక్కడ ఉన్నాం అని చెప్తున్నారు. కానీ అది నిజం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే జగన్ చెయ్యి ఊపుతుంటే, అభివాదం చేస్తుంటే కారు బ్యానెట్ పైకి ఒక అతను ఎక్కి అతను ప్లకార్డు చూపించారు. అయితే మరి కారు కుడివైపు నుంచి ఎవరైనా అటాక్ చేస్తే ఏమవుతుంది అంటే, కుడివైపు ఎవరున్నారు ఆ ప్లేస్లో, సెక్యూరిటీ సిబ్బంది ఎవరున్నారు, ఆ పడినప్పుడు ఎందుకు చూసుకోలేదు, ఆ విషయాన్ని ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? 18వ తేదీన జరిగితే 22వ తేదీ నిన్న ఉదయం ABNలో విజువల్స్ వచ్చేవరకు కూడా ఎందుకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు అనేది ఇప్పుడు ప్రధానమైన విచారణ సాగుతుంది. అందువల్లనే జగన్ భద్రతా సిబ్బందిని పిలిపించి విచారిస్తున్నారు. 58 మంది సెక్యూరిటీ ఉంది. సో ఆయన ఖచ్చితంగా 4 లేదా 6 మంది కారు చుట్టూ కూడా ఉండాల్సిన పరిస్థితి ఆపినప్పుడు. సో ఆ సిబ్బంది అట్లనే లోకల్ పోలీస్ కూడా ఉన్నారు. ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ రోజు ఉన్నటువంటి సమాచారం మేరకు నేను ప్రకటించానని గుంటూరు SP చెప్పారు. సో ముందెళ్తున్నటువంటి కారును మరో కారును ఏదో చెప్పారు ఆయన. అయితే ఇప్పుడు వీడియో వచ్చిన తర్వాత మరి ఆ రోజు ఎవరు ఇన్ఫార్మ్ చేసినట్టు, లేదా అది కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పక్కదారికి పట్టించే దానికోసంగా, లేకపోతే విషయాన్ని డైవర్ట్ చేసేదానికే ఈ రకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందా? ఏంటి అసలుకి? ఇంతకుముందు మన కొలీగ్ సాంబశివరావు చెప్పినట్టు గుంటూరు పోలీసులే, స్పెషల్ బ్రాంచ్కి సంబంధించిన పోలీసులే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది అక్కడ ఉన్న మన కొలీగ్ సాంబశివరావు చెప్తున్నారు. అయితే ఎవరిచ్చినప్పటికీ కూడా పోలీసులు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు, దర్యాప్తు జరిగేటప్పుడు కొత్త విషయాలు ఏమైనా వస్తే కొత్తగా నిందితులను చేర్చడం, సెక్షన్లో ఆల్టర్ చేయటం అనేది తమ ఇన్వెస్టిగేషన్లో FIR నమోదు చేసిన తర్వాత బిట్వీన్ ఛార్జ్ షీట్ అండ్ FIR రిజిస్ట్రేషన్, ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు కూడా FIR రిజిస్ట్రేషన్ నుంచి ఎటువంటి ఆల్టరేషన్ ఉన్నా కూడా కోర్టుకు ఇన్ఫార్మ్ చేసి FIRలో ఆల్టర్ చేయొచ్చు, కొత్తగా నిందితులను చేర్చవచ్చు. అదేవిధంగా ఒకవేళ నేరం రుజువు కాదని తేలితే ప్రాథమిక విచారణలో వాళ్ళని తొలగించవచ్చు. ఆ అధికారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఎప్పుడు ఉంటుంది అకార్డింగ్ టు లా. అయితే ఇప్పుడున్న విషయం ఏంటంటే, ఇంత ఇన్సిడెంట్ జరిగి సింగయ్య చనిపోయిన తర్వాత
వాళ్ళు ఒకవేళ దీన్ని హిట్ అండ్ రన్ కేసుగా ట్రీట్ చేసినా కూడా తెలిసి ఇన్ఫామ్ చేయకపోవటం